హాయ్ ఎవ్రీవన్. ఎస్టర్డే వీడియోలో బూందీ చేస్తున్నామని చెప్పాను కదా. బూందీ ఎవరి కోసం అంటే మా వేరుబాబు కోసం. అండ్ పిల్లలకి స్నాక్స్ అవి ఉండట్లేదు. షాప్ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు రోజు బిస్కెట్లే పట్టుకెళ్తున్నారు. వాళ్ళ కోసమని కొన్ని బూందీ అలాగే వేరే సలుగుతులు కూడా చేసాము. ఇవి శనగపిండి ఫస్ట్ అయితే 3 కప్పులు శనగపిండి తీసుకున్నాము. ఒక హాఫ్ కప్ ఏమో బియ్యపిండి వేసేసి అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా కూడా వేసాము. కారం కూడా వేసుకుంటారు, కాకపోతే మా పిల్లల కోసం అయితే నేను వేయలేదు. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా పలుచగా కాకుండా కొంచెం కొద్దిగా లూజ్గా కలుపుకొని రెడీ చేసుకోవాలి పిండి. ఈలోపు ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత బూందీ వేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము. పిండి అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం అలా సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని అలా బూందీ వేసే జల్లుల్లో పిండిని అంతా వేసుకొని గరిటతో పైనుంచి స్లోగా తిప్పాలి. అలా స్లోగా తిప్పడం వల్ల మనకి బూందీకి తోకలు అనేవి రాకుండా చాలా చక్కగా రౌండ్గా డైమండ్స్లో వస్తాయి అన్నమాట. బూందీ షేపు బాగుంటుంది అలా ఉంటే. తర్వాత బూందీ వేసేసిన తర్వాత మనకి ఆ జల్లెడ ఉంటుంది కదా, దాన్ని వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. లేదంటే మనకి నెక్స్ట్ మళ్ళీ వేసినప్పుడు అయితే అది మనకి ఆ బూందీ సరిగ్గా పడదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను, అది క్లీన్ చేయకపోయేసరికి బాగా పడేది కాదు. ఇప్పుడైతే తర్వాత తెలిసింది కదా, తర్వాత చేసిన తర్వాత బాగా వచ్చింది బూందీ. ఇంకా త్వరగా అయిపోవాలని చెప్పేసి మేము 2 ఆటల మీద అయితే పెట్టేసుకున్నాము. 2 ఆటల మీద మా బాగా వేస్తున్నారు. తర్వాత కొంచెం తర్వాత కొన్ని అయిన తర్వాత నేను కూడా వేశాను. నేను వేసినవి అయితే చాలా తక్కువే వేశాను, ఎందుకంటే నాకు అలా తిప్పడం సరిగ్గా రాలేకపోయింది. అంతే, ఇంకా బూందీ అంతా వేయడం అయితే అయిపోయింది. చూడండి, బూందీ అయితే చాలా బాగా వచ్చాయి, చక్కగా రౌండ్గా తోకలు అవేమి రాలేదు. కొన్ని నేను వేసినట్లకైతే వచ్చాయి ఒకసారి అంతే. తర్వాత పిక్కలు వేపుకొని బూందీలో కలిపాము. పిక్కలు అంటే మా వాళ్ళకంటే చాలా ఇష్టం, పిల్లలకే చాలా బాగా తింటారు. కొంచెం కరివేపాకు పిక్కలు వేసేసుకొని బూందీలో కలిపేసాము. అంతే, ఇంకా బూందీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.